దయగల దేవుడు, నన్ను చేయి విడవడానికి ఇష్టపడని దేవుడు. ఆయన యాకోబుకు ప్రత్యక్షమై మరలా మాట్లాడుతున్నట్లు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారో, మేము నాశనం అయిపోతామేమో అని భయపడుతున్న నీతో దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? యాకోబు, నడువు ఇక్కడి నుండి. ఎక్కడి నుండి ఎక్కడ ఫిక్స్ అయిపోయావో, ఏ ఆలోచనలో ఫిక్స్ అయిపోయావో, ఏ స్థలంలో ఫిక్స్ అయిపోయావో అక్కడ నడువు. నా భయం ఇదిగో ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాల మీద నేను వారు భయపడినట్లుగా భయాన్ని వారికి కలగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ యాత్రలో ఇరుప్రక్కల నేనుండి నిన్ను క్షేమాన్ని దయచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నేను ఫలించేటట్లుగా, అభివృద్ధి చెందేటట్లుగా నేను చేస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏంటి అంటే ఒక్కసారి బలిపీఠం అంటే చాలా అర్థాలు ఉన్నాయి, అవి నేను చెప్పట్లేదు. కానీ మన ఆత్మీయ జీవితం అనే ఆ బలిపీఠాన్ని దేవుడు చెప్పినట్లుగా కట్టుకుంటున్నావా? కొన్ని పద్ధతులు ప్రభు రాశాడు కదా ఎట్లా కట్టుకోవాలో, అట్లా కట్టుకుంటున్నావా? మన ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటున్నావా?